వివేకానంద రెడ్డి గారి హత్య కేసును ఎలాగైనా 2029 ఎన్నికల వరకు లాక్కొని రావాలనే ప్రయత్నాల్లో భాగమేమో. ఎందుకనంటే 2024 ఎన్నికల్లో ఏ విధంగా అంశాన్ని తీవ్రంగా వాడుకున్నారో చూసిన తర్వాత ప్రస్తుతం ఆ కేసు విచారణ సిబిఐ వైపు నుంచి ముగిసి న్యాయస్థానాల్లో కూడా ఇంకా న్యాయ విచారణ కూడా ప్రారంభం కావాల్సిన దశలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులు ఏ విధంగా ఆ కేసును ఉపయోగించుకుంటున్నారో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి బహుశా 29 ఎన్నికల్లో కూడా దాన్ని సజీవంగా ఉంచే ప్రయత్నంలో భాగంగానే చూడాల్సి ఉంటుందేమో. సునీత గారు, వివేకానంద రెడ్డి గారి కుమార్తె గారు సునీత గారు వరుస పెట్టి పిటిషన్లు సిబిఐ కోర్టులో, తెలంగాణకు హైకోర్టులో, సుప్రీంకోర్టులో. సో ఆ మేడం పిటిషన్లు దాఖలు చేసిన దాని ప్రకారం సిబిఐ విచారణ చేసుకుంటూనే ఉంది. మొదట సిబిఐ విచారణ పూర్తి చేసేసింది, మళ్ళీ దీని మీద విచారణ కావాలి అన్నారు. ఈమె కోరిన కొన్ని అంశాల మీద న్యాయస్థానం అనుమతించింది. మళ్ళీ వాళ్ళు ఇంకో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అంటే ఫైనల్ క్లోజింగ్ ఛార్జ్షీట్. ఆ తర్వాత మళ్ళీ ఏమే సిబిఐ కోర్టులో పిటిషన్ వేసింది. అది తెలంగాణ హైకోర్టుకు చేరింది, సుప్రీంకోర్టుకు చేరింది, సుప్రీంకోర్టు నుంచి మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు వచ్చింది. ఫైనల్గా ఇద్దరి మధ్య జరిగినటువంటి ఇద్దరి మధ్య ఉంది కదా, ఎవరెవరు, అర్జున్ రెడ్డి, కిరణ్ యాదవ్. సో వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కాల్ రికార్డింగ్ ఏదైతే ఉందో దాని మీద మళ్ళీ విచారణ జరగాలి అని చెప్పి కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి దాని మీద మళ్ళీ విచారణ జరగాలని చెప్పి సునీత గారు మొన్నటికి మొన్న మళ్ళీ ఇంకో పిటిషన్ దాఖలు చేశారు తెలంగాణ కోర్టులో. సో సిబిఐ కోర్టులో మళ్ళీ విచారణ జరగాలి అని. సో దీని మీద సిబిఐ చాలా తీవ్రంగానే స్పందించి పూర్తిగా కౌంటర్ దాఖలు చేసింది. ఏంటిది పదే ఇన్ని పిటిషన్లు వేసుకుంటూ పోతున్నారు, మేము మూడో ఫైనల్ క్లోజింగ్గా అంటే సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశాము. ఈమె చెబుతున్నటువంటి అర్ధరాత్రి 1:42 ఒక కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి మధ్య జరిగిన ఫోన్ కాల్ అది కాదు, అది యూటీసీ టైము. అంటే 5:30 గంటల టైం కలపాలి, అంటే 7:12 ఉదయం పోయిన మెసేజ్ అది. కాల్ రికార్డింగ్లో ఇదే అంశం స్పష్టం చేసింది. మేము దీనికి మరింత ఆధారాలు కావాలని చెప్పి ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి కూడా రిపోర్ట్ తీసుకున్నాం. వాళ్ళు కూడా ఇది ఉదయం 7:12 అని చెప్పారు. కాల్ రికార్డింగ్ అదే చెబుతూ ఉంది. మొదట మేము క్లోజింగ్ రిపోర్ట్ ఇచ్చాం, మళ్ళీ విచారణ చేయమన్నారు కొన్ని అంశాల మీద కోర్టు, మళ్ళీ విచారణ చేశాం, రెండో క్లోజింగ్ రిపోర్ట్ ఇచ్చాం, సప్లిమెంటరీ క్లోజింగ్ రిపోర్ట్. ఇప్పుడు మళ్ళీ కిరణ్ యాదవ్ అండ్ అర్జున్ రెడ్డి కాల్ రికార్డింగ్ మీద విచారణ చేయమని చెప్పి కోర్టు చెబితే ఈమె వేసిన పిటిషన్ల ప్రకారం మళ్ళీ మూడో క్లోజింగ్ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ కూడా వేసాము. ఇన్నిసార్లు ఇలా చేసుకుంటూ పోవాలి. పూర్తిగా ఈమె విచారణను ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సవివరంగా దర్యాప్తు చేశాం, అన్ని అంశాల మీద దర్యాప్తు చేశాం. ఈమె కావాలని ఉద్దేశపూర్వకంగానే పిటిషన్లు వేసుకుంటూ పోతున్నారు. ఒక పక్క తెలంగాణ హైకోర్టులో సంబంధం లేని వాటి మీద క్రిమినల్ పిటిషన్లు వేస్తారు. ఇక్కడికేమో వచ్చి విచారణ చేసిన దాని మీద మళ్ళీ విచారణ అంటారు. ఎన్నిసార్లు చెప్పాలి? అర్ధరాత్రి 1:42 కాదు, అది యూటీసీ. 5:30 గంటల టైం కలపాలి, ఉదయం 7:12 ఇంకెన్ని ఆధారాలు సేకరించాలి? ఇలా చేసుకుంటూ పోతే మేము సాక్షులను, ఇప్పుడు మీరు న్యాయ విచారణ మొదలెట్టినప్పుడు మేము సాక్షులను మరికొన్ని మీ ముందు ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా మాకు కష్టమైపోతుంది, కొన్ని తుడిచిపోయే అవకాశం ఉంటుంది. మీరు త్వరగా న్యాయ విచారణ ప్రారంభించండి, వీలైనంత వేగంగా దాన్ని పూర్తి చేసేయండి అని చెప్పి. అండ్ ఈమె పిటిషన్లు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు కూడా విరుద్ధం. ఇప్పటికే ట్రయల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో క్రిమినల్ పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాల ప్రకారం సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు తర్వాత ట్రయల్ వేగంగా కొనసాగాలి. ఇప్పుడు మేము 3 సప్లిమెంటరీ ఛార్జ్షీట్లు దాఖలు చేశాము. ఈమె మళ్ళీ కొత్త పిటిషన్లు వేస్తూ ఉండడం ఏంటి? కావాలని డిలే చేయడం కోసం ఈ పని అంతా చేస్తూ ఉన్నారు. సో ఈమె పిటిషన్లను కొట్టేయండి, మీరు వీలైనంత త్వరగా న్యాయ విచారణ ప్రారంభించండి అని చెప్పి సవివరంగా సిబిఐ న్యాయస్థానానికి పూర్తి వివరాలతో ఒక కౌంటర్ దాఖలు చేసింది. చూడాలి సిబిఐ కోర్టు ఏం చేస్తుందో.